మాకు వెన్నెముక లేదు రాధాకృష్ణ, మాకు వెన్నెముక లేదని చెప్పడం కాదు. మీకు వెన్నెముక ఉండి ఉంటే బిఆర్ నాయుడు దగ్గర నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి విషయంలో మీకే కనుక వెన్నెముక ఉండి ఉంటే మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమాలు, మీరు చేసేటువంటి అవినీతి, మీరు చేసేటువంటి అఘాయిత్యాల మీద ఏ రోజు చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు. మీకు ఆ వెన్నెముక లేదు కాబట్టి మీ బ్రతుకు, మీ జీవితాలు, మీకున్నటువంటి శరీర భాగంలోనే ఆ వెన్నెముక అనేటువంటిది లేని ఏదన్నా ఉందంటే నీలాంటి బ్రోకర్ కాళ్ళు, నీలాంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నీలాంటి బ్రోకర్సం చేసేటువంటి వ్యక్తులు. మీకు వెన్నెముక లేదు కానీ మాకు వెన్నెముక లేదా? మా వెన్నెముకల గురించి, మా దాని గురించి మాట్లాడతావా? కాబట్టి మా మీద ఇప్పటికే చాలా రాస్తున్నారు. నీకు ఇష్టం వచ్చింది రాష్ట్రం, రేపటి నుంచి ఏమైనా పలుకో, మాకేం నువ్వు ఏ పలుకు పలికినా మాకేం ఇబ్బందిలే, నువ్వు ఏది రాసినా మేము భయపడేటువంటి వాడు అన్నది. కానీ ఈరోజు ఆ వ్యాఖ్యలు చూసిన తర్వాత అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతమంది నాయకులను, కార్యకర్తలు ఇంతమంది ఉంటే దాదాపుగా మన ఓటింగ్లో కూడా 40% వస్తే మాకు సంబంధించినటువంటి వాళ్ళని, మా సానుభూతి పరులుగా ఉండేటువంటి వాళ్ళని వెన్నెముకలు లేవన్నట్టుగా ఆ భార్యల గురించి కించపరిచేటువంటి విధంగా మా వ్యక్తిత్వం గురించి, మా మహిళలకు సంబంధించి మా కుటుంబ సభ్యుల వ్యక్తిత్వం గురించి మాట్లాడిన తర్వాత నీలాంటి వాడు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఒక పత్రికకు, ఒక మీడియా ఛానల్కి యజమానిగా ఉన్నా సరే నీలాంటి వ్యాఖ్యలను ఖండించాలి, నీలాంటి వ్యక్తుల్ని ఈ సమాజం ముందు నగ్నంగా నిలబెట్టాలనేటువంటి ఆలోచన. వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తెల్లగాయ తినించుకో, ఆయన ఏది రాశాడో అది నువ్వు ప్రకటించు, ఆయన ఏం మాట్లాడమన్నాడో అవి నువ్వు మాట్లాడుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మా జోలికి వస్తే మాత్రం ఇంకొకసారి తాట తీస్తామనేటువంటి విషయాన్ని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, గుర్తుంచుకోమని చెప్పి హితవు చెప్తాం.